నుంచి ఇప్పటి వరకు 11-12 గంటల వరకు పోలీస్ స్టేషన్లోనే ఉంచేసి ఈరోజు మా ధర్నాను ఆటంకపరిచినారు, అడ్డుకున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమా నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ఈరోజు మా గ్రామ పంచాయతీ కార్మికులు నీ ఆస్తులు అడగలే, నీ భూములు అడగలే, నీ జీతాలు అడగలే, మీకు ఈఎస్ఐ పిఎఫ్ వస్తుంది కదా అవి కూడా అడగలే. మా గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళు నిరంతరం కష్టం చేస్తున్నారు. మా కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వండి, మా కష్టానికి తగ్గ జీతాలు ఇవ్వండి, మా కష్టానికి తగ్గ మా భార్య భర్త 2 పిల్లలు బ్రతికేందుకు పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని మాకు జీతాలు ఈఎస్ఐ పిఎఫ్ మొదలగు సౌకర్యాలు కల్పించాలనేది ఈరోజు హైదరాబాదు బయలుదేరుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చేసి మళ్ళీ రద్దు చేసింది. అలాగనే రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈరోజు గ్రామ పంచాయతీల పొట్టను కొట్టడం కాదు. ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. పరిష్కరించకుంటే రేపు రాబో రోజుల్లో ఇంతకన్నా ఉధృతమైన పోరాటాలు చేసి ప్రభుత్వాల మెడలు వంచి మా హక్కులను మా హక్కులను పరిష్కారం చేసుకుంటామనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అలాగనే ఈరోజు మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. అలాగనే గ్రామ పంచాయతీ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలి. అలాగనే ఈ ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ప్రకటించినావో ప్రతి కార్మికునికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి బేషరతుగా. అలాగనే ఈ ప్రభుత్వ పరంగా ఏదైనా వెసులుబాటు పనులు ఏదైనా పథకాలు ఉంటే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కార్మికులకు వర్తింప చేయాలనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బోయిని ప్రసాద్ జిల్లా కమిటీ నుంచి హెచ్చరిస్తున్నాడు. ఏఐటీసీ జిందాబాద్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్, జిల్లా ఏఐటీ సమితి, జిల్లా ఏఐటీ సమితి. రైట్, ఓకే సరిపోతుంది. ఆ వీడియో తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా చూడండి.